షాద్నగర్ లో జరుగుతున్న కాంగ్రెస్ కార్నర్ మీటింగ్ లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. మన ప్రాజెక్టుల గురించి గాని, మన నిరుద్యోగ సమస్య గురించి గాని, పాలమూరు వలస బతుకుల గురించి గాని ఒక్క మాట కూడా ఇయ్యలే. ఏం మాట్లాడిండా నరేంద్ర మోడీ గారు? మీడియా మిత్రులారా, ఒక దేశ ప్రధానమంత్రి ఒక ప్రాంతానికి వచ్చినప్పుడు, వెనుకబడిన ప్రాంతానికి వచ్చినప్పుడు, కొత్తగా ఏర్పాటైన రాష్ట్రానికి వచ్చినప్పుడు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాను, ఈ ప్రాంతానికి ఏమేమి ప్రాజెక్టులు ఇస్తాడో చెప్తాడని మనం ఆశించడం. ఆయన మాట్లాడిందంతా 100 రోజులు కూడా కాలేదు, అప్పుడే కాంగ్రెస్ వాళ్ళు రాష్ట్రాన్ని దోసుకున్నారని మాట్లాడుతుండు. నేను అడగదలుచుకున్న నరేంద్ర మోడీ గారిని, అయ్యా అవినీతి గురించి నువ్వు మాట్లాడేటప్పుడు, దోపిడీ గురించి మీరు ప్రజలకు చెప్పేటప్పుడు మీ పక్కలో ఎవరు కూర్చున్నారో చూసుకోవాలి కదనే. ఎవరయ్యా? డీకే కుటుంబం ఎవరయ్యా? కల్తీ కళ్ళ అమ్ముకున్నాడు ఎవరయ్యా? దొంగ సారాయి అమ్మినోడు ఎవరయ్యా? కంకర కొల్లగొట్టినోడు ఎవరయ్యా? కాంట్రాక్టర్ల నుంచి కమిషన్లు గుంజుకున్నాడు ఎవరయ్యా? ఏ టెండర్లు వచ్చినా ఆ టెండర్లు గుంజుకున్నది ఎవడయ్యా? చివరికి వైన్ షాప్ల దగ్గర నుంచి మామూలు కూడా వదలలే, కళ్ళు దుకాణాల నుంచి కమిషన్లు కూడా వదలలే, ఇసుక వదలలే, మట్టి వదలలే, గాలి వదలలే, నీరు వదలలే, చెట్టును వదలలే, చేమను వదలలే, పుట్టను వదలలే. పాలమూరు జిల్లాను పట్టి పీడించిన చీడ పీడను పక్కన ఊసబెట్టుకొని నీతి గురించి నువ్వు మాట్లాడితే ఎట్లా నరేంద్ర మోడీ గారు? నీకు తెలియదా డీకే చరిత్ర ఏందో? ఈ జిల్లాని, రాష్ట్రాన్ని దోచుకున్న వివరాలు మీకు దగ్గర లేవా? మీరు ప్రధానమంత్రిగా ప్రాంతానికి వచ్చేటప్పుడు ఈ ప్రాంతంలో దొంగలెవరో, గజ దొంగలెవరో, దోపిడీదారులెవరో, దోచుకున్నది ఎవరో వివరాలు తెలుసుకోవా? వాళ్ళ ఫోటోలు చూడవా అని నేను అడుగుతున్నా. 20 ఏళ్ల నుంచి ఈ జిల్లాలో జడ్పీటీసీగా, ఎమ్మెల్సీగా, 3 సార్లు ఎమ్మెల్యేగా, ఎంపీగా, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన ఎవరినైనా ఈ జిల్లాలో ఏ బిడ్డనైనా, నా శత్రువునైనా, పక్క పార్టీ అన్ననే అడగండి, రేవంత్ రెడ్డి ఎవరికన్నా ఫోన్ చేసిండా? ఎవరినన్నా ₹1 అడిగిండా? ఇవాళ నా ప్రాంతానికి వచ్చి, నా గడ్డ మీదకి వచ్చి, మా అన్నదమ్ముల మధ్యలో నించోని ఇవాళ మా జిల్లాను అవమానించే అవకాశం, అధికారం మీకు ఎవరిచ్చిండ్రు? నరేంద్ర మోడీ గారు. ఇవాళ డీకే అర్ణమ్మ నమ్ముకొని ప్రజల నుంచి వచ్చిన నన్ను, నల్లమల ప్రాంతం నుంచి రైతు బిడ్డగా, ఒక యువకుడిగా, ఏ రాజకీయ నేపథ్యం లేకపోయినా కష్టపడి కింది నుంచి ముఖ్యమంత్రి పదవి వరకు వచ్చిన నన్ను నా జిల్లాకు వచ్చి అవమానిస్తావా? ఇది న్యాయమా? ఇది నీకు ధర్మమా? ఇవాళ సవాలు విసురుతున్న ఈ జిల్లాలో ఎవరినైనా అడగండి, ఏ యువకుడినైనా కదిలించండి, ఏ ఆడబిడ్డనైనా పలకరించండి. డీకేల చరిత్ర ఏందో, మీ రేవంత్ అన్న చరిత్ర ఏందో అడగమను. నరేంద్ర మోడీ షాద్నగర్ అంబేద్కర్ చౌరస్తాలో బ్యాలెట్ బాక్స్ పెట్టండి. ఎవరు అవినీతి పరులో, ఎవరి దోపిడీదారులో, ఎవరు దొంగ సారాయి అమ్మినో, ఎవరు కల్తీ కళ్ళు అమ్మినో, ఎవరు ఇసుక దోచుకున్నారో, ఎవరు మట్టిని దోచుకున్నారో, ఎవరు కంకర కొల్లగొట్టినరో, ఎవరు కాంట్రాక్టర్ల దగ్గర కమిషన్లు అడిగినరో, ఎవరు రోడ్ల కాంట్రాక్టులు చేసిండ్రో, ఎవరు రియల్ ఎస్టేట్ వాళ్ళను వసూళ్లు చేసిండ్రో సవాలు చేద్దామా? షాద్నగర్ చౌరస్తాలో ఓటింగ్ పెడదామా? ఒకవేళ ఈ షాద్నగర్ చౌరస్తాలో నాది తప్పని తేలితే నేను అంబేద్కర్ సాక్షిగా ఈ చౌరస్తాలో ముక్కు నేలకు రాస్తా. ఒకవేళ డీకే కుటుంబమే, కేడీ కుటుంబమని దొంగలు, దోపిడీదారులు అంటే 4 కోట్ల తెలంగాణ ప్రజలకు మీరు క్షమాపణ చెప్పాలి. నరేంద్ర మోడీ గారు, మీరేదో ఆశామాశ అనుకుంటున్నారు, అల్కగా ఏదైనా అనొచ్చు అనుకుంటున్నారు. ఇది మీ గౌరవానికి మంచిది కాదు, మీ హోదాకి గౌరవం తెచ్చిపెట్టదు. మీరు ఈ దేశ ప్రధానమంత్రి, మీరు మాట్లాడేటప్పుడు, మీరు ఆరోపణ చేసేటప్పుడు చూడండి,
ఎవరు ఎక్కడి నుంచి వచ్చిండ్రో ఎవరి చరిత్ర ఏందో కనుక్కోండి. ఇవాళటి వరకు కార్యకర్తల కష్టంతో కార్యకర్తలు తమ రక్తాన్ని చెమటగా మార్చి దారబోసి వాళ్ళు 3 రంగుల జెండా పోసి భుజాల మీద ఎత్తుకొని ఈ ముఖ్యమంత్రి కుర్చీలో కూసబెట్టిండ్రు. ఇది నా గొప్పతనం కాదు, మా కార్యకర్తల కష్టం అని చెప్పి నేను చెప్తున్నా. మీరు చేసిన అవమానం నన్ను కాదు, నా పాలమూరు బిడ్డలను అవమానించిండ్రు, నా కుటుంబ సభ్యులను అవమానించిండ్రు. మా పాలమూరు గడ్డ మీద తులసి వనం లాంటి ఈ పాలమూరులో కొన్ని గంజాయి మొక్కలు మొలిచినాయి. గడీల నుంచి వచ్చిండ్రు, ఇవాళ బంగ్లా రాజకీయాలు చేస్తుండ్రు. పొద్దుపూట బీఆర్ఎస్ బీజేపీ వేరే వేరే అంటారు, చీకటి అయితే వాడే వీడు వీడే వాడు. ఎన్ని రోజులు నడుస్తాయి కుమ్ముక్కు రాజకీయాలు? ఎన్ని రోజులు ఈ దగాకోరు రాజకీయాలు అని నేను అడుగుతున్నా. మా షాద్నగర్ యువకులు, మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు హుషారు కాదనుకుంటున్నావా? మీరు ఎట్లొచ్చినా, ఏ రూపంలో వచ్చినా, ఏ అంగి తొడిగినా, ఏ రంగు మార్చినా, మీరు ఎట్లొచ్చినా, మిమ్మల్ని చీకట్లో చూసినా వెనుక నుంచి చూసినా దొంగలు ఎవరో గుర్తు పడతారు, బొంద పెడతారు. అందుకే మిత్రులారా, ఇవాళ కుట్ర జరుగుతుంది. ఈ కుట్ర వెనకాల పాలమూరు నాయకత్వాన్ని బలహీనపరచాలి. పాలమూరులోనే ఓడిస్తే ఇంట్లో గెలవనోడు రచ్చ గెలుస్తాడా అని ఊరంతా రాద్ధాంతం చేయాలని ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీకి అమ్ముడు పోయి బీజేపీని గెలిపించాలనుకుంటున్నారు. నాయకులు అమ్ముడు పోయినా బీఆర్ఎస్ కార్యకర్తలు నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీ శ్రమను బీజేపీ కాళ్ళకాడ తాకట్టు పెట్టి బిడ్డ బెయిల్ కోసం చంద్రశేఖరరావు కుమ్ముక్కు అవుతున్నాడు. మీరు ఆలోచన చెయ్యండి. మీకు మాకు సరిపోకపోవచ్చు, మొన్నటి ఎన్నికల్లో మేము నిన్ను ఓడగొట్టుండొచ్చు, మీకు మా మీద కోపం ఉండొచ్చు, కానీ మా మీద కోపంతో వాళ్ళెంబడి పోయిండ్రంటే పెన్న మీద నుంచి పొయ్యిల పడ్డట్టు అవుతుంది. ఆ తర్వాత కాటికి పోతారు. రేపు సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలలో మీ ఊర్లలో మీకు ఉండనే ఉండదు, మీ దుకాణమే బంద్ అవుతుంది. ఇవాళ చంద్రశేఖరరావు బిడ్డ బెయిల్ కోసం మిమ్మల్ని తాకట్టు పెడుతున్నాడు. మీరు ఆలోచన చేసుకోండి. అదేవిధంగా మిత్రులారా, నేను ఒక్కటే మాట అడగదలుచుకున్నా. మన ప్రాజెక్టులు పూర్తి చేసుకోవాలంటే రాష్ట్రంలో ప్రశాంతమైన వాతావరణం ఉండాలి. ఒకనాడు మీరందరూ ఆలోచన చేయండి. ఇంటికి పోయినాక మీ నాయననో లేకపోతే నాయనమ్మనో తాతనో అడగండి. ఒకనాడు హైదరాబాదు నుంచి మన షాద్నగర్ రావాలన్నా, కల్వకుర్తి పోవాలన్నా, పురాతన పట్టణం నుంచి రావాలంటే అక్కడ మనుషుల మధ్యలో చిచ్చు పెట్టి, మతాల మధ్యలో కొట్లాట పెట్టి, కత్తులతో పడుచుకుంటుంటే, రక్తం చిందుతుంటే మన భూములు 10,000 కూడా ఎకరం ఎవరు అడగలే. కానీ 94 నుంచి 2014 వరకు 20 ఏళ్ళు మనం కష్టపడి ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఔటర్ రింగ్ రోడ్డు, అంతర్జాతీయ ఎయిర్పోర్టు, ఐటీ కంపెనీలు, ఫార్మా కంపెనీలు, హార్డ్వేర్ పార్కులు ఈ ప్రాంతానికి తెస్తే ఇవాళ మన షాద్నగర్లో భూములు 10 కోట్లు, 20 కోట్లు, 30 కోట్లకి ఎకరం పోతుంది. బుక్కెడు భూమికే కష్టపడే షాద్నగర్ ప్రాంతం ఆగర్భ శ్రీమంతుల ప్రాంతం అయింది. ఎందుకైంది? మతాల మధ్య సామరస్యం తెచ్చి, మనుషుల మధ్యలో శత్రుత్వం తగ్గించి, ఒకరు ఒకరు బాయ్ బాయ్ అని ఈరోజు మనం పిలుచుకునే పరిస్థితులు కల్పించి, పెట్టుబడులు తీసుకొచ్చి 1,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టి జాతీయ అంతర్జాతీయ కార్పొరేట్ కంపెనీలను తెచ్చి లక్షలాది ఉద్యోగాలు ఇచ్చినందుకు ఇవాళ మన ప్రాంతం అభివృద్ధి చెందింది. చూస్తుంటేనే ఎయిర్పోర్టు షాద్నగర్ కలిసిపోతే తొందరలోనే కొత్తూరు దాటుకొని ఇక్కడికి వచ్చేస్తాం. ఒకనాడు కోకపేట ఎక్కడుందంటే ఏనో పల్లెటూరు అనేది. కోకపేట 100 కోట్లకు ఎకరం అయింది భూమి. ఎందుకైందా? హైదరాబాదులో మత కల్లోలాలు లేవు, మనుషుల మధ్యలో పంచాయతీలు లేవు, కత్తులు కడుపుల్లో కుచ్చుకునే విధానం లేదు. అందుకే ఇవాళ మన రాష్ట్రం, మన నగరం అంతర్జాతీయ ఖ్యాతి వచ్చింది, విశ్వ నగరంగా మారింది. ఇవాళ మనం శ్రీమంతులమైనం. అట్లాంటి రాష్ట్రంలో
ఇవాళ బీజేపీ కుట్ర చేస్తుంది. గుజరాత్ నుంచి వచ్చిన నాయకులు తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పదంపై పోతుంటే, గుజరాత్ దాటుతుంటే కుట్రలు చేసి మత కల్లోలాలు సృష్టించి మనుషుల మధ్యలో విషం జమ్మించి ఇవాళ మన మధ్యలో పంచాయతీ పెడుతున్నారు. మాటకు ముందు శ్రీరామ నవమి అను హనుమాను జయంతి అను అంటారు. నేను అడుగుతున్న మా అన్నదమ్ములను, అయ్యా మా తండ్రి తాత ముత్తాతలు శ్రీరామనవమి చేయలేదా? హనుమాన్ జయంతి చేయలేదా? పోషమ్మ ఎల్లమ్మ మైసమ్మకు కోడి కొయ్యలేదా? కళ్ళు కొయ్యలేదా? జాంగీర్ పీర్ల దర్గాకు పోలేదా? మనం కాదా చేసింది? ఊర్లలో పీర్ల పండుగ చేసింది మనం. షాద్ నగర్ ఇంకా ఏమాత్రం ఊరు కాదు. షాద్ నగర్ ఒక పట్టణం, ఒక నగరంగా మార్చే బాధ్యత నాది. ఇవన్నీ చెయ్యాలన్నా మా ముదిరాజు సోదరులను బీసీడీ నుంచి ఏ గ్రూపులకు తేవాలన్నా, మా మాదిగ ఉపకులాలను వర్గీకరణ చెయ్యాలన్నా మిత్రుడు వంశీచంద్ర రెడ్డి పార్లమెంట్కి వెళ్ళాలి. 24 గంటలు నేను మీ మధ్యలో ఉండి మీ దగ్గర పనిచేస్తే అనుమతులు తేవాల్సింది, సమస్యలు పరిష్కరించాల్సింది ఢిల్లీలో. మీకోసం ఒక సిపాయి ఢిల్లీలో ఉండాలి. మీకోసం కట్టె పట్టుకునేటోడు, మీకోసం కంఠం విప్పేటోడు ఢిల్లీలో ఉండాలి. అర్ణమ్మ గెలిస్తే బంగళాలు ఉంటుంది, ఢిల్లీలో మోడీ గల్లీలో ఉంటుంది. కానీ 10 ఏళ్ళు అయింది, ఏమన్నా తెచ్చిండ్రా? మరి ఎందుకయ్యా బీజేపీ కోటేయాలి? అందుకే మిత్రులారా, ఇవాళ నా సూచన, మనకే ఇది పరీక్ష. ఈ ఎన్నికల్లో నేను కాదు, ఈ ఎన్నికల్లో వంశీ కాదు, పాలమూరు యువకులే ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. పాలమూరు పౌరుషానికి, ఢిల్లీ సుల్తాన్ల పెత్తనానికే పోటీ. ఇవాళ గుజరాత్ నుంచి నరేంద్ర మోడీ వచ్చినా, అమిత్ షా వచ్చినా, పాలమూరు వచ్చినా, లేకపోతే నారాయణపేట వచ్చినా, మక్తల్ వచ్చినా, షాద్నగర్ వచ్చినా ఒకటే మాట, మీ రేవంత్ నన్ను ఓడించాలని. ఏం చేసినా నేను 100 రోజులు కాలే, ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ఇచ్చిన, 500 రూపాయలకే సిలిండర్ ఇచ్చిన, 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇచ్చిన, 3 నెలల్లో 30,000 నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు ఇచ్చిన, రాజీవ్ ఆరోగ్యశ్రీలో 10 లక్షల రూపాయల సాయం చేసిన, ఇందిరమ్మ ఇండ్లు నియోజకవర్గానికి 3,500, 4.5 లక్షల ఇండ్లు 22,500 కోట్లు మంజూరు చేసిన. ఈ దేశంలో బీసీ జనాభా లెక్క కట్టాలి, కులగణన చెయ్యాలి, వాళ్ళ దామాష ప్రకారం రిజర్వేషన్లు పెంచాలి, నిధులు ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చిన. గంజాయి మొక్కల్ని ఏరేసిన, డ్రగ్స్ గంజాయి అంటే మక్కలు ఇరుగుతాయని ఈరోజు రాష్ట్రంలో ఉక్కు పాదం మోపిన. 100 రోజుల్లో ఇన్ని పనులు చేసిన నేను, నిన్న మొన్న ఒక ఆయన తిరిగిండు, కొడుకు అన్నాడు కారు ఖరాబ్ అయింది, షెడ్డుకు పోయిందని. నేను ఆ పిచ్చోని చెప్పిన, వాపసు వస్తుందంటే, ఓరి పిచ్చోడా, కారు ఖరాబు కాదు, అనుం చెడ్డది, కార్ఖానకు పోయింది, ఆ నుంచి జుమ్మరాద్ బజార్లో తూకం కింద అమ్ముతారని. అయ్యా గుర్తుపట్టిండు, బస్ వేసుకొని బయలుదేరిండు. మహబీనగర్ పోయిండు, నాగర్ కర్నూలు పోయిండు, మిర్యాలకు కూడా పోయిండు, సూర్యాపేట పోయిండు, భువనగిరి పోయిండు. మొత్తం చూసిన ఏం మాట్లాడుతాడని, ఏం మాట్లాడలే. వెనకటికెవడో తిక్కలోడు తిరునాళ్ళకు పోతానంట, ఎక్కనిక్క దిగనికనే సరిపోయిందంట. ఇక ఆయన పొంకనాలకైతే అడ్డమే లేదు. వెనకటికి ఊర్లో ఎవడో పిట్టలతో అడుక్కోవడానికి వచ్చి పొంకనాల పోసిగానికి 3 ఎడ్లున్నాయంట, 36 దొడ్లున్నాయని చెప్పిండట. 100 రోజుల్లో ఇన్ని చేసిన నన్ను ఏమి చేయలేదు జిగవంటున్నాడు. 10 ఏళ్ళ నుంచి గాడిదలు కాసిండు ఆయన. అందుకే కదా బోర్ల పడేసారు, బొక్కలు ఇరగొట్టారు, బొంద పెట్టిరు బీఆర్ఎస్ పార్టీని. ఇవాళ వాళ్ళు కూడా మన గురించి మాట్లాడుతున్నారు. అదే ఆయన ఇంకో మాట అంటున్నాడు, సంకీర్ణం వస్తుంది, అందులో మేము ఉంటామని. కాంగ్రెస్కి 40 సీట్లు వస్తాయంట, మోడీకి 400 సీట్లు వస్తాయంట. ఇంక ఇప్పుడు చెప్పురు వీళ్ళు చీకటి ఒప్పందం ఉన్నట్టా లేనట్ట? బిడ్డ బెయిల్ కోసం మహబూబ్నగర్ తాకట్టు పెట్టినట్టా పెట్టానట? మరి అట్లాంటి వాడు చెప్పే మాటలు మనం వింటామా? అందుకే మిత్రులారా, ఇవాళ మనం అందరం ఒక మాటకు రావాలి,
ఒక నిర్ణయం తీసుకోవాలి, ఒక మంచి ఆలోచన చేయాలి. మన ప్రాంతం అభివృద్ధి చేసుకోవడానికి ఒక అవకాశం వచ్చింది. మీ అభిమానంతో తెలంగాణకు నాయకత్వం వహించే అవకాశం సోనియమ్మ మనకిచ్చింది. నువ్వు అయ్యింది 150 రోజులే, చేసిన ఎన్నో పనులు ఉన్నాయి. మన అన్నాడు రైతు బంధు నువ్వు వెయ్యలేవని, నీ బొంద మే 9 తారీఖు లోపల వేస్తా, అమరవీరుల స్తూపం దగ్గరకు వస్తా, వేస్తే నువ్వు రాయాలి ముక్కు నేలకు, వేయకపోతే నేను రాస్తా అన్నా. ఆ సిగ్గులేనాడు 9 తారీఖు చెప్తే 6 తారీఖు నాడే రైతు బంధు వేసిన. నేను చూసిన వస్తాడేమని, ఎందుకంటే సిగ్గులేనాడు ముక్కింత పొడుగుంది రాస్తేం పోతుందని వస్తాడేమో అనుకున్నా, కానీ రాలే. ఇప్పుడు కూడా వాళ్ళ అల్లుడు మాట్లాడుతుండు రైతు రుణమాఫీ నువ్వు చేయలేవని. పాలమూరు మిత్రుల సాక్షిగా, జాంగీర్ పీర్ల దర్గా సాక్షిగా నేను మాట ఇస్తున్నా, 15 ఆగస్టు లోపల తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతాంగానికి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసి ఆ ఎల్ల ఈ రాష్ట్రానికి సిద్దిపేటకు పట్టిన శనీశ్వరరావు పీడ చీడ విరుగడి చేసే బాధ్యత నాది. అప్పుడు చెప్తా బిడ్డ మామ అల్లుల సంగతి. అందుకే మిత్రులారా, ఇంకా నాకు గోషమాల్లో కూడా కథ షాను ఉన్నది, మాట్లాడేది పోయేది ఉన్నది. మిమ్మల్ని ఒక్కటే మాట అడగదలుచుకున్నా, వంశీని గెలిపిస్తారు కదా, గెలిపిస్తారు కదా, ఎంత ఇస్తారు మెజారిటీ? ఎంత ఇస్తారు? 1,00,000. సరేనా? నేను 1,00,000 అంటే మీరు పక్కా అనాలి. రెడీనా? 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 1,00,000. 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